ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా ఐసోలేషన్ అనేది ఇంపార్టెంట్. అది సెల్ఫ్ ఐసోలేషన్ అండ్ ఐసోలేషన్ వేరే వాళ్ళ దగ్గరికి రాకపోవడం. ఎందుకంటే మనం చెప్పాను కదా 6 feet ఆ వైరస్ తుమ్మినా దగ్గినా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కనుక కొంచెం దూరం మెయింటైన్ చేయడం అనేది ఏ వైరల్ ఇన్ఫెక్షన్స్లోనైనా హెల్ప్ఫుల్. సో అది రాకుండా ఉంచడానికి ఐసోలేషన్ ఒక్కటే కాదు, పర్టికులర్లీ ఆ స్ప్రెడ్ని అరికట్టడానికి మాస్క్ అనేది ఇట్స్ మోర్ యూస్ఫుల్. ఎందుకంటే ఆ తుంపర్లు దూరం పోకుండా అది ఆపుతుంది. అంటే అఫ్ కోర్స్ అది ఇప్పుడు మనం వాడే మామూలు రెగ్యులర్ సర్జికల్ మాస్క్ అనేది 100% ప్రొటెక్టివ్ ఏం కాదు. దాంట్లో నుంచి కూడా వైరస్ అనేది వెళ్ళొచ్చు. అందుకని ఇప్పుడు స్పెసిఫిక్గా N95 మాస్క్ మనం ఏదైతే కోవిడ్ టైంలో కూడా యూజ్ చేసామో అవి దాదాపు 95% దాన్ని కంటైన్ చేయగలుగుతాయి వైరస్ దూరం వెళ్లకుండా. బట్ మనం రెగ్యులర్గా వాడే మాస్క్లు మేబీ అరౌండ్ 50%. సో కానీ ఎంతో కొంత ఆ డిస్టెన్స్ని తగ్గిస్తాయి అవి. ఇప్పుడు మనం తగ్గినప్పుడు ఏది లేకుండా ఉంటే ఈజీగా 6 feet పడిపోతుంది. వేరే మాస్క్ ఉంటే మధ్యలో అది అంత దూరం వెళ్ళదు కదా, ఆ తుంపర అనేది కొంచెం అటు ఇటుగా దగ్గరలోనే ఉండిపోతుంది. సో దాన్ని మనం అంటే ఆ ఐసోలేషన్ చేయడం వల్ల ఆ తుంపర్ని అవాయిడ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మాస్క్ వాడడం వల్ల ఈ చుట్టుపక్కల వాటి మీద ఈ తుంపర్లు పడి వైరస్ స్ప్రెడ్ కావడానికి కూడా స్కోప్ తగ్గుతుంది. సో మాస్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఐసోలేషన్ వీలైనంత వరకు మనం మెయింటైన్ చేయగలిగితే అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ హ్యాండ్ హైజీన్. సో మనకి ఎక్కడ ఏదంటే ఇప్పుడు ఎవరైనా దగ్గి తుమ్మి ఆ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ కొన్ని గంటల దాకా వైరస్ అట్లాగే ఉండిపోతుంది. సో మళ్ళీ తర్వాత ఎవరైనా వచ్చి అదే ఏరియాలో అదే ప్లేస్లో అదే టేబుల్నో కుర్చీనో టచ్ చేసి ఆ వైరస్ని చేతికి అంటించుకున్నారు అనుకోండి, అది మళ్ళీ మనం ముక్కులోనూ నోట్లోనూ పెట్టుకున్నప్పుడు ఆ ముఖం మీద రాసుకున్నప్పుడు కొన్నిసార్లు కళ్ళ ద్వారా కూడా ఆ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల మనం బయట ఎక్కడ తిరిగినా ఎక్కడ టచ్ చేసినా కూడా వెంటనే శానిటైజ్ చేసుకుని క్లీన్ చేసుకుంటే మనం ఆ రిస్క్ని అవాయిడ్ చేయొచ్చు.